ఏంట్రా అక్కడే నుంచున్నావు? తను తప్పకుండా వస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదమ్మా. ఏదైనా ముఖ్యమైన పని అయి ఉంటుంది, నువ్వు భయపడకో. అదిగో వచ్చింది. ఆశకి గనుక ఏదైనా జరిగిందంటే నేను ప్రాణాలతోనే ఉండను సార్. షైని వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసి వచ్చింది. వాళ్ళ నాన్న మాటలు నాకే బాధ కలిగించాయి. తీవ్రవాదులు మరో 24 గంటలు గడువిచ్చారు. వాళ్ళు విడుదల చేసిన ఆ వీడియోలో ఇంతకు మించి గడువివ్వడం కుదరదని, ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్స్ ని నెరవేర్చకపోతే దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని మళ్లీ హెచ్చరించారు. బందీగా ఉన్న వాళ్ళు సురక్షితంగా కాపాడబడతారని విదేశాంగ మంత్రి తెలియజేశారు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ కష్టం కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వాలని, బందీగా ఉన్న వాళ్ళని త్వరగా కాపాడాలని ప్రజలు ప్రభుత్వానికి ఆందోళన తెలియజేశారు. తీవ్రవాదులు మరో 24 గంటలు గడువిచ్చారు. వాళ్ళు విడుదల చేసిన ఆ వీడియోలో ఇంతకు మించి గడువివ్వడం కుదరదని, ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్స్ ని నెరవేర్చకపోతే దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని మళ్లీ హెచ్చరించారు. బందీగా ఉన్న వాళ్ళు సురక్షితంగా కాపాడబడతారని విదేశాంగ మంత్రి తెలియజేశారు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ కష్టం కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వాలని, బందీగా ఉన్న వాళ్ళని త్వరగా కాపాడాలని ప్రజలు ప్రభుత్వానికి ఆందోళన తెలియజేశారు. ప్రభుత్వం కనుక వాళ్ళ షరతులకి ఒప్పుకోకపోతే బందీలని నిర్దాక్షణంగా చంపేస్తామని తెలియజేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందని చంపనివ్వండి, నా కొడుకుని చంపనివ్వండి. ఏంటయ్యా ఇదంతా? చంపనివ్వండి. నా కొడుకును చంపితేనే ఈ 2 దేశాల సమస్య తీరుతుందంటే అభ్యంతరం లేకుండా చంపనివ్వండి. భగవంతుడా, నా కష్టాన్ని ఎవరికి వెళ్ళి చెప్పుకోను. నా కొడుకు నేను ఎలా కాపాడుకోవడం? తాత, మా నాన్నని చంపేస్తారా?